ఓకే. ప్రజెంట్ మనతోటి ప్రముఖ పాన్ ఇండియా కొరియోగ్రాఫర్ జనసేన పార్టీ నాయకులు జానీ మాస్టర్ మనతో ఉన్నారు. వారితో మాట్లాడదాం. మాస్టర్ నమస్తే. ఈరోజు నెల్లూరు సిటీలో కూడా ఒక మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. నెల్లూరు జిల్లా చిరంజీవి యువత మీడియా హాజరయ్యారు. ఏంటి ప్రధాన కారణం ఏంటి? భవిష్యత్తు కార్యాచరణ ఏంటి? మెయిన్ ఇక్కడికి చిరంజీవి గారి యువత కానీ పవన్ కళ్యాణ్ గారి యువత జనసేన మిగతా కామన్ పీపుల్స్ రావడానికి మెయిన్ కారణం వచ్చి నా పిలుపు అండి. జనసేన తరపు నుంచి నేను పిలిచిన పిలుపు టిట్కో హౌసెస్ గురించి. అది శాంక్షన్ అయిపోయి 4.5 సంవత్సరాలు 5 సంవత్సరాలు అవుతుంది. ఈ రోజు వరకు దాన్ని జనాలకి అందించలేదు. ఎవరైతే దానికి ఏమంటారు దానికి అర్హులు ఉన్నారో వాళ్ళకి ఇవ్వలేదు. సో ఆ విషయం ఆ విషయం మాట్లాడడానికి వాళ్ళకి ఆ ఇల్లు ఇప్పడానికి నేను వచ్చాను సార్. మెయిన్ కారణం ఇదే సార్. దీని గురించి జానీ మాస్టర్ ఎన్నికలు సమీపిస్తున్న వాళ్ళు వచ్చారు. సీట్ ఆశించి పోటీ చేసే ఛాన్స్ అనేది కొంతమంది ఆరోపణలు వస్తున్నాయి. దీనికి ఎలాంటి చేస్తామో అని చెప్తారు సార్. సీట్ ఆశించటం అనేది ఏదో పదవుల గురించో దాని గురించి రాలేదు సార్. కళ్యాణ్ అన్న ఏమంటారు మా ప్రాణం. సో ఆ ప్రాణం గురించి వచ్చాను. నేను మొన్న కూడా చెప్పాను కదా సార్, ఆయువు అంటే అదే ఏదో అంటారు కదండి. అంటే ఇప్పుడు హార్ట్ బీట్లో ధక్ ధక్ అంటే 2 ఉండే ధక్ ధక్ అని. ఆ ఒకటి కళ్యాణ్ అన్న, 2 కూడా కళ్యాణ్ అన్న. సో నాకు ఆయన అంటే చాలా ఇష్టం, ఆయన ఆశయాలు ఇష్టం. సో అందుకే రావడం జరిగింది. వేరే ఏం లేవండి పార్టీలు అలా ఏం లేదు. ఇస్తే ఖచ్చితంగా చేస్తాను. అది నెల్లూరు నుంచి చేయమంటే చేస్తాను, బయట నుంచి చేయమంటే చేస్తాను, రాష్ట్రంలో ఎక్కడ చేయమంటే ఆయన చేస్తాను. ఇప్పటికీ టీడీపీ ఉమ్మడిగా జనసేన కూడా కలిసి పోటీ చేసే ఛాన్స్ కనిపిస్తుంది. సో నెల్లూరు జిల్లాకు సంబంధించి ఏ నియోజకవర్గం జనసేన సీట్ కేటాయించే ఛాన్స్ ఉందంటారు సార్? అది కళ్యాణ్ గారు డిసైడ్ చేస్తారు సార్. ఆయన ఎక్కడ చేయమంటే అక్కడ చేస్తాం సార్. అది ఎవరికి చేయమంటే అది చేస్తాం సార్. ఇప్పుడు ఫలానా వాళ్ళకి చేయమంటే మనం వీళ్ళకి ఇస్తున్నాం అన్నాం, కానీ వాళ్ళకి మేము కలిసి చేస్తాం సార్. అలా ఏం భేదాలు లేవు సార్. నెల్లూరు సిటీ జనసేన కూడా ఇప్పటికి చాలా వర్గపూర్ కనిపిస్తుంది. అది భారీగా కూడా మీడియా ముఖం కూడా తెలిసిన పరిస్థితి. సో ఈ వర్గపూర్ అనే నేపథ్యంలో మీరు ఎలా కలుపుకొని పోతారు? ఎందుకంటే ఇప్పటికే ఎంతమంది నాయకులు వచ్చినా కానీ దీన్ని సరిచేయలేని పరిస్థితి. సో మీరు దాన్ని ఎలా ముందుకు తీసుకెళ్తారు సార్? ఖచ్చితంగా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ వర్గపోర్ అనేది ఏం లేదు సార్. ఒకటే వర్గం ఉంది. ఆ వర్గం పవన్ కళ్యాణ్ గారి వర్గం, జనసేన వర్గం. ఒకటే కులం ఉంది జనసేనలో, అదే పవన్ కళ్యాణ్ గారి కులం, అంతే. సో అంటే జనసేన కులం, అంతకు మించి ఇంకేం లేదు సార్. నో ఏమంటారు వర్గాలు అలాంటి ఏం లేవు సార్. ఆల్ గుడ్, అందరూ బాగున్నారు. చిన్ననాటి నుంచి కూడా నెల్లూరులో పుట్టి పెరిగానంటున్నారు. సో ఎన్నో దేశాలు కూడా చుట్టొచ్చారు. సో నెల్లూరులో పరిస్థితులు ఎలా ఉన్నాయి? చిన్ననాటి నుంచి ఇప్పుడు కూడా అభివృద్ధి పరంగా కావచ్చు అనేక పార్టీలు అధికారంలోకి వచ్చిన పరిస్థితి. సో నెల్లూరుని రాబో రోజుల్లో జనసేన పార్టీ ఉమ్మడిగా అధికారంలోకి వస్తే మీ కార్యాచరణ ఏంటి సార్? ఖచ్చితంగా నెల్లూరులో చాలా పనులు చేయాల్సిన చాలా ఉన్నాయి సార్. నేను ఎగ్జాంపుల్ చెప్పాను కదా సార్. చాలామంది ఇప్పటికీ చుట్టలు కట్టుకుంటూ బీడీలు కట్టుకుంటూ తిరుగుతున్నారు, క్యాన్సర్ బాధ. నాకు అది నిజంగా నాకు తగిలింది అది. సో అవన్నీ కాకుండా మంచి ఉపాధి కలిగించి మంచి ఉద్యోగాలు ఇస్తే బాగుంటుంది. సో ఇప్పుడున్న ప్రభుత్వం ఏం చేసిందంటే అక్కడక్కడ సర్దేసింది సార్. అదే నెలకి సర్దేస్తే సరిపోతుందని చెప్పి సర్దేస్తుంది సార్. నెలకి సరిపోవటం కాదు సార్, అంటే లైఫ్ లాంగ్ అంటే ఉపయోగపడేది కావాలి. అంటే ఒకటి మనం చేసామనంటే 10 కాలాలు గుర్తుపెట్టుకోవాలి, కానీ ఆ నెలకి కాదు. సో ఆ నెలకి ఏదైతే చేశారో ఈ 4 సంవత్సరాలు అక్కడక్కడ సరిపోయినాయి, కానీ ఉపాధికి కానీ రాలేదు, ఉద్యోగాలు రాలేదు చాలామందికి. అంటే ఏం చేస్తున్నా అంటే ఒక 4 చూపిస్తున్నారు సార్ ఉద్యోగాలు వచ్చినాయి అని చెప్పి, 10 మందిని మాత్రం దాపెట్టేస్తున్నారు సార్. ఈ మధ్యన ఎలా అయిపోయిందంటే కళ్యాణ్ గారి గురించి ఏదో టాటూలు వేసుకుంటారు. పవన్ కళ్యాణ్ గారు నేను చచ్చిపోతాను, పవర్ స్టార్ అని నేను చచ్చిపోతాను అని అంటారు. బేసిక్గా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కాదు, ఓకే, అదొక డ్రామా, అది క్రియేట్ చేస్తారు అలాగా. సో మేము ఒకప్పుడు దీని ఓటుగా అభిమానం ఓటుగా మారదని చెప్పి ఈసారి ఖచ్చితంగా అభిమానం ఓటుగా మారుతుంది. సో వేస్తున్నారు ఖచ్చితంగా. ఎవరైతే యూతే కదా ఆయన వెనకాల ఉందని చెప్పారు కదా, ఆ యూతే ఈరోజు పెద్దోళ్ళు అయినారు, ఓటు హక్కు వచ్చింది. ఖచ్చితంగా ఓటుతో సమాధానం చెప్తారండి. జానీ మాస్టర్ కేవలం నెల్లూరుకి సిటీకే పరిమితం అవుతారా? ఇతర నియోజకవర్గాలతో కూడా అందరితో కలిపి అనేక కార్యక్రమాల్లో పాల్గొనే ప్రశ్నకి మీ సమాధానం సార్? రాజకీయాలకు రాకముందే, నేను ఈ సమస్యలు ఎత్తుకోకముందే, దాని ముందు నుంచి సార్ నేను నాట్ ఓన్లీ సిటీ పిల్లవాడు కాదు. నేను కొత్తూరు, ఇందుకుపేట, నారాయణ రెడ్డిపేట, ఇటు సైడ్ నుంచి ఇది మన సంఘం కానీ, అది ఇటు సైడ్ నుంచి కావాలి, ఇటు సైడ్ నుంచి భుజ్ నెల్లూరు, కస్మూరు మొత్తం, అంటే ఇదంతా నేను తిరిగిందే. ప్రతి ఇంట్లో ఒక చిన్నపిల్లోడు లాగా ఉండేవాడిని నేను. అంటే
ఎలా అనంటే నేను చిట్టిబాబు గారితో కలిసి నేను ప్రోగ్రాలు చేసేటప్పుడు ప్రతి ఇంట్లో కూర్చొని తిన్నా. అంటే పండగ వస్తుంది, ఒక సంక్రాంతి పండగ, తర్వాత శ్రీరామనవమి ఏదో వస్తుంది, దాని తర్వాత శివరాత్రి ఏదో వస్తుంది, వినాయక చవితి వస్తుంది. సో ఈ పండుగలన్నిటికీ నేను ప్రతి గ్రామంకి వెళ్ళి తెలియని మారుమూల ఉన్న చిన్న పల్లెటూరులో కూడా, 2-3 లైట్లు ఉన్న పల్లెటూరులో కూడా నేను ప్రోగ్రామ్ చేశాను, ఆ ఇంట్లో తిన్నాను. సో అన్నీ తెలుసు నాకు. సో అందరిని కలుపుకొని వెళ్తాను. నాకు మెయిన్ ఏంటంటే నా పల్లెటూరు అంటే చాలా ఇష్టం. బేసిక్గా నా సినిమా ఇండస్ట్రీ అయిపోయిన తర్వాత ఏదో ఒక పల్లెటూరులో, మన కొత్తూరులో ఒక ప్లేస్ ఉంది, నాకు చాలా ఇష్టం. ఆ ఊర్లోనే నేను పావురాపాలు అని చెప్పి అక్కడ అంత పచ్చని పొలాలు ఉంటాయి. సో అక్కడ ఫామ్ హౌస్ తీసుకొని అక్కడ ఉందాం అనేది నాకు ఉండింది ఎప్పటి నుంచో. సో ఐ లవ్ పల్లెటూరు కానీ విలేజెస్. పవన్ కళ్యాణ్ మీద అనేక పలుమార్లు కూడా 3 పిల్లల వ్యవహారం కావచ్చు, అనేక విమర్శలు చేస్తున్న పరిస్థితి ప్రతిపక్ష నేతలు కావచ్చు, అధికార పార్టీ వాళ్ళు కూడా. దీనికి జానీ మాస్టర్ ఎలాంటి సమాధానం చెప్తారు? సార్ వాస్తవానికి చెప్పానంటే మీరు ఇది అడిగారు కాబట్టి నేను చెప్తున్నాను. జగన్ గారు కళ్యాణ్ గారికి విమర్శించే అర్హత లేదు ఈ 3 పెళ్ళిళ్ళ గురించి. సో ఎందుకనంటే మీరు 3 పెళ్ళిళ్ళ గురించి మాట్లాడుతున్నారు, ఎలా చేసుకుంటారని చెప్పి. అది ఆయన పర్సనల్, ఓకే, వ్యక్తిగతమైంది. సో దాని గురించి నేను మాట్లాడను. కానీ మీరు అడిగారు కాబట్టి చెప్తున్నాను 3 పెళ్ళిళ్ళ గురించి. 3 రాజధానులు ఎలా చేయాలని మీరు అనుకున్నారో చెప్పండి. అంటే 3 పిల్లలే సెట్ అవ్వనప్పుడు 3 రాజధానులు ఎలా ఒకటి చేర్చాలనుకుంటున్నారు ఈ రాష్ట్రంలో? సో 3 రాజధానులు అనేది అంటే మీకు కళ్యాణాన్ని గురించి మాట్లాడే హక్కే లేదు ఈ పెళ్ళిళ్ళ గురించి. ఎందుకంటే మీరు 3 పెళ్ళిళ్ళే తప్పు అన్నప్పుడు 3 రాజధానులు ఎలా మెయింటైన్ చేయాలనుకున్నారు, ఎలా చేయాలనుకున్నారు? ఇట్స్ ఇంపాసిబుల్. సార్ ఫైనల్గా ఒకటి, ఇటీవల జనసేన పార్టీ కూడా చేరారు, పవన్ కళ్యాణ్ సమక్షంలో కండువా కప్పించుకున్నారు. మైనార్టీ పరంగా రాబో రోజుల్లో పార్టీ ఉమ్మడిగా అధికారంలోకి వస్తే మీ కార్యాచరణ ఏంటి? అంటే మీకు ఒక మంచి ఛాన్స్ ఇచ్చే ఛాన్స్ అని చెప్పి ఒక బయట టాక్ అయితే నడుస్తుంది. సో ఎలా ఉండబోతుంది సార్? మైనార్టీగా నాకు ఒకవేళ ఇక్కడి నుంచి సిటీ నుంచి చేయమని చెప్పి కళ్యాణ్ అన్న కానీ చెప్తే, మన జనసేన అధినేత కళ్యాణ్ గారు చెప్తే ఖచ్చితంగా నేను ఇక్కడి నుంచి చేస్తానండి. బట్ ఓన్లీ ఒక ముస్లింగానో ఏదో మైనార్టీగానో కాదు సార్. మైనార్టీకి ఇచ్చినా కూడా నేను ఒక ఇండియన్ లాగా, ఒక ప్రతి ఇంటి పిల్లోళ్ళలాగా, కుల మతాల భేదాలు ఇవన్నీ లేకుండా ఫస్ట్ నుంచి నేను ఎలా ఉన్నానో అలానే ముందు తీసుకెళ్తాను సార్. సో అంతకుమించి ఇంకా వేరే ఏం లేదు సార్, అంతే. ఇది పార్టీలో చేరిన జానీ మాస్టర్ కూడా రాబో రోజుల్లో భవిష్యత్తు కార్యాచరణలో కూడా పలు సిటీ నియోజకవర్గం నుంచి కూడా పలు సమస్యలపై పోరాటం కూడా ముందుకెళ్తున్న పరిస్థితి. కెమెరా పర్సన్ వంశీతో తేజ, సాహితీ టీవీ, నెల్లూరు నుంచి.